మిత్రులారా, 5 రాష్ట్రాల ఎన్నికలైపోయినాయి. వెస్ట్ బెంగాల్ బీజేపీ వశమైంది. అస్సాం బీజేపీ ప్యానెల్ వశమైంది. పుదుచ్చేరి చిన్న రాష్ట్రం బీజేపీ ప్యానెల్ అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వశమైంది. తమిళనాడు విజయ్ వచ్చాడు. వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ వచ్చినట్టు. కేరళ ఒకటి మాత్రమే కాంగ్రెస్ యూడీఎఫ్ వచ్చింది. సో తమిళనాడు 108 సీట్లే వచ్చినాయి. సో మ్యాజిక్ ఫిగర్గా 108 అంటే 2 సార్లు పొడిచారు, 107. మ్యాజిక్ ఫిగర్ 118 దాకా రావాలి. సో ఏదైతే ఉన్నదో 116 అనుకుంటాను. సో సరిపోనప్పుడు సిపిఐ 2, సిపిఎం 2, టీవీసీ 2, కాంగ్రెస్ ఒక 5 మద్దతు ఇచ్చి 120 చేరుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. క్యాబినెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మద్దతు ఇచ్చిన పార్టీలకి. సో ఏదైతే ఉన్నదో ద్రవిడ పార్టీలు అంటే డిఎంకే, అన్నాదురై, కరుణానిధి, పెరియార్ రామస్వామి ఇలా ఏదైతే ఉందో సామాజిక న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని దాన్ని భవిష్యత్తులో కొనసాగుతుందని భావించాం. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం కావచ్చు. సో అయినా విజయ ప్రస్తావన చేస్తూ ఉన్నాను. విజయ్ అనే నేను శాసనసభ ద్వారా నిర్మితమైన రాజ్యాంగబద్ధమైన దేశ సార్వభౌమాధికారాన్ని, సౌభ్రాతృత్వాన్ని కాపాడతానని, ప్రభుత్వం యొక్క రహస్యాలు దాచిపెడతానని, నిష్పక్షపాతంగా రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాన్ని చేకూరుస్తానని, నా పరానే భేదం లేకుండా స్థితప్రజ్ఞతోని రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని, వ్యక్తిగత ప్రలోభాలకి, అవినీతికి, ఆశిత పక్షపాతానికి, బంధుప్రీతికి, బ్యూరోక్రాటిక్ విధానాలకి లోను కాకుండా ముందుకు వెళ్తానని చెప్పేసి విజయ్ ప్రమాణం చేసినటువంటి ఒక 2 మాటలు అట్టిటైనా దీని సారాంశంగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమం విజయ్కి సరిపడా ఇది లేనప్పుడు ఏదైతే ఉన్నదో 107, 108 అంటే 107 ఆయన 2 సార్లు పోటీ చేశాడు విజయ్. ఈ క్రమంలో ఉన్న పరిస్థితిని మనం చూసాం. సో తమిళ వెట్రి కళగం 107, కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 2, మొత్తం 120కి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 118 అయితే. సో ఏది ఏమైనా వెస్ట్ బెంగాల్కి సంబంధించి నేను వీడియో కూడా చూశాను. వెస్ట్ బెంగాల్ ప్రజలకి భారత ప్రధాని అభివాదం చేస్తూ ఇట్లా 2 చేతులతో అభివాదం చేస్తూ ఏం చేశాడు, ఇట్లా 2 మోకాళ్ళ మీద వంగి తల వంచి ప్రణామం చేశాడు. సో ఇది పరిస్థితి. సో కేరళకి సంబంధించినటువంటి పరిస్థితి కూడా యూడీఎఫ్ తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రాష్ట్రాలకు సంబంధించి ఇది ఉన్నది. సో దేశంలో మోడీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది ఇలా మన ముందున్నటువంటి ఇది. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సరిపోయింది. రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ ఆలోచనల్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల సోషల్ మీడియా ఒకటేరా ఫెయిల్ అయినా దీర్ఘకాలికంగా వచ్చినప్పుడు రాజకీయ పార్టీలని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నట్టు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం, మనకు అర్థమవుతూ ఉన్నది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి 36 ఏళ్ళు వామపక్షాలు పరిపాలన చేసినాయి. దాని తర్వాత ఒక 3 దఫాలు తృణమూల్ కాంగ్రెస్ పరిపాలన చేసింది. ఇవాళ మనం అనేక పత్రికలు, మ్యాగజైన్స్ లేకపోతే టీవీ ఛానల్స్ పెట్టినప్పుడు వామపక్షాలు ఒంటెద్దు పోకడం వలనే ఈ పరిస్థితి తెచ్చుకున్నాయని, ఏకఛత్రాధిపత్యంగా 36 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వామపక్షాలు ఇవాళ ఒక్క సీటు కూడా గెలవకుండా 0కి వచ్చినాయి ఎమ్మెల్యేలు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో. తర్వాత వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా కూడా కాంగ్రెస్ని కైవసం చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ చేసినటువంటి మమతా బెనర్జీ కమ్యూనిస్టు పోకల్లో, హింసా మార్గంలో, ఒంటెద్దు పోకల్లో ప్రజల మనోభావాలకు ఎదగకుండా ముందుకెళ్ళినట్టు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సరే, బీజేపీ ఎజెండా సరిపేరుతో 91 లక్షల ఓట్లని తీసేసినటువంటి పరిస్థితి, అందులో 5-6 లక్షల మంది ఉన్నోళ్ళు కూడా తీసిందనేది. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా తీసేశారని, కొన్ని లోపాలు జరిగినాయని సో దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు, క్షమించేద్దాం. కానీ మళ్ళీ చేర్చే వాళ్ళు 5-6 లక్షల మంది జాయిన్ అయ్యారని చెప్పలేము. ఈ 5-6 లక్షలతోనే బీజేపీ ఏదో గెలిచినట్టుగా లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయినట్టుగా బాధపడలేము. సో ఏదైతే ఉందో ఈ దేశవాసులకు సంబంధించి సర్వహక్కులు ఉంటాయి. ముఖ్యంగా బీజేపీ పాలసీని నేనేం సమర్థించట్లేదులే, కానీ అట్లానే అనుకూలించట్లా, వ్యతిరేకించట్లా. బీజేపీ లీడర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని బతికితే ప్రాబ్లం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఇక్కడికి వచ్చి అది సరిపేరుతో కానీ ఇంకో పేరుతో కానీ ఎక్కడొచ్చి మతఛాందస్వాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, రాజకీయాల్ని శాసించే స్థాయిలాగా చేస్తూ ఉన్నారు. అందుకోసమే వచ్చి ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఈ సమస్య వచ్చేండే కాదు. రోహింగ్యాలని ఇంకోటి అనే పరిస్థితి బీజేపీ కూడా అంత రెచ్చిపోవడానికి అంత సబ్జెక్ట్ ఉండేది కాదు. కానీ ఈ ఒంటెద్దు పోకడల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. బెంగాల్కి సంబంధించి వామపక్షాలు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వైఖరుల్ని ఏదైతే ఉన్నాయో 3వ తరానికి వచ్చినప్పటికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ 3వ తరానికి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా
ఇతర ఒంటెద్దు పోకళ్ళు, గ్రాస్ లెవెల్ నుంచి హైప్ దాకా హింసాత్మక ధోరణులు, వన్ సైడ్ వార్‌లాగా పరిస్థితులున్నాయని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. అనేక సంస్థలు, వ్యవస్థలు చెప్తున్నటువంటి లీడర్స్ చెప్తున్నటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఒడిశా రాష్ట్రానికి వచ్చినప్పుడు బీజేపీ ఎజెండా తెలుసు. బీజేపీ ఒడిశాలో బీజు జనతాదళ్ 5 సార్లు అంటే సుమారుగా 25 సంవత్సరాల అధికారంలో ఉన్నది. సో దాన్ని ఫ్రెండ్‌షిప్ చేసి దాన్ని నామరూపాలకన చేసి వచ్చింది. సో బీజేపీ ఎజెండా బయట నుంచి రాజకీయ విమర్శకుల నుంచి వినపడుతున్న మాట ఏందంటే, బీజేపీ చేసేదంతా రాజకీయం. మొదట ఫ్రెండ్‌షిప్ చేస్తది. తర్వాత రౌండప్ చేస్తది. తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుంటది. లేదా ఆ పార్టీలో 2, 3 వర్గాలు 2 గ్రూపులు చేసి ఒక గ్రూప్‌కి మద్దతిచ్చి, పెంచి ప్రోత్సహించి, అన్ని రకాల తాయిలాలిచ్చి, డబ్బులతో సహా ఇచ్చి, పెంచి ప్రోత్సహించి, పదవులిచ్చి, అవినీతి కేసులుంటే రూపుమాపి, నిలబెట్టి అవతల పార్టీని, అధికార పార్టీని డెమాలిష్ చేసే, డిస్ట్రాయ్ చేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు మనం చూస్తా ఉన్నాం. భారతదేశంలో కూడా 21 రాష్ట్రాలు ఎన్డీఏ ఆధీనంలో ఉన్నాయి. ఇవాళ 8 రాష్ట్రాలు మాత్రమే నాన్ ఎన్డీఏ పరిస్థితిలో ఉన్నాయి. అందులో 4 రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, ఇప్పుడు కేరళ, పంజాబ్, రాజస్థాన్ అనుకుంటాను అదొక రాష్ట్రం. మొత్తం 4 రాష్ట్రాలు ఉన్నాయి. 21, 4, 25. 25 తర్వాత ఇంకా 25 అంటే ఇంకొక 4 రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఇతర పార్టీల చేతుల్లో ఉన్నాయి. అటు కాశ్మీర్కి వెళ్ళి కానీ, లేకపోతే పంజాబ్లో అనుకుంటాను ఆడ కానీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు అట్లా ఉన్నది పరిస్థితి. సో కాషాయం ఎందుకు స్ట్రెంథెన్ అవుతా ఉంది, బీజేపీ ఎందుకు స్ట్రెంథెన్ అవుతా ఉంది, మిగతా పార్టీలు నాన్ బీజేపీ పార్టీలు, నాన్ ఎన్డీఏ పార్టీలు ఎందుకు బలహీనపడుతూ ఉన్నాయి, ఆత్మావలోకనం, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అన్ని పార్టీల సిద్ధాంతాలు అన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది బూర్జువా సిద్ధాంతాలు ఉంటాయి, కొంతమంది ఫ్యూడల్ సిద్ధాంతాలు ఉంటాయి, కొంతమంది సమసమాజం సిద్ధాంతాలు ఉంటాయి, కొంతమంది ప్రజల యొక్క భావనలను అర్థం చేసుకునే ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టినాయి, మనుగడ చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి. సో ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా, ప్రజల తరపున మాట్లాడకుండా అల్లకాలం మనలేరు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వామపక్షాల మీద వ్యతిరేకతతోనే తృణమూల్ కాంగ్రెస్కి వచ్చారు. వామపక్షాలు తర్జన భర్జనలు జరిగినాయి, పొద్దాల పోస్టుమార్టం అక్కర్లేదు. తృణమూల్ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత రౌడీ మోకలు, విచ్చలవిడితనం పెరిగింది, హత్యలు, అత్యాచారాలు పెరిగినాయి, దౌర్జన్యాలు, దమనకాండాలు పెరిగినాయి. సో ఈ క్రమంలోనే బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ బాధిత కుటుంబాలకి వాళ్ళిద్దరు గెలిచారు. ఒక యువతిని అత్యాచారం చేసి చంపారు, వాళ్ళ అమ్మగారే టికెట్ ఇచ్చారు. మోడీ గారు ఒక సోదరిలాగా ఆ వీడియో చూశాను నేను. దీవిస్తూ, నీకు టికెట్ ఇస్తామమ్మా, మంచి పదవి ఇస్తాం, నీ బిడ్డగా జరిగినటువంటి న్యాయం ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా చూడు అని చెప్పేసి సాక్షాత్తు హోంమంత్రి పదవి కూడా ఇస్తున్నట్టు మాట. మరి వాళ్ళు నిలుపుకుంటారో లేదు తెలియదు. సో ఇది పరిస్థితి. సో అంత మాత్రాన బీజేపీ ఏమీ సో నెమలి శ్రీకృష్ణుడికి నెమలీకుంటుంది, అంత పవిత్రమేం కాదు. సో సువేందున అధికారి బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, వెస్ట్ బెంగాల్ ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల క్రితం ఏదైతే ఉన్నదో, 10 ఏళ్ల క్రితం ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు పైన మోడీ గారు మీటింగ్ చెప్తుంటారు, కింద లంచం తీసుకొని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి ఇలా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఆ లంచం తీసుకొని అవినీతి డబ్బు డెస్క్లో వేసుకుంటారు. సరే, అది స్టింగ్ ఆపరేషనా, నాన్ స్టింగ్ ఆపరేషన్ ఏదైనప్పటికీ కూడా అట్లా అవినీతికి పాల్పడ్డాడు అనేది మనం చెప్పుకోక తప్పదు. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయనేది చెప్పవచ్చు. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఉన్నదో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో మరి ఇక బీజేపీ ర్యాంక్లోనే ఆయన పత్తిత్తి అయిపోతాడా? సో దీంతో పాటుగా రాజకీయ వ్యూహాలకు సంబంధించి, ఎత్తుగడలకు సంబంధించి వచ్చినప్పుడు బీజేపీ ఎజెండా ఎత్తుగడలు ఏదైతే ఉన్నదో ఆ ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీలని, ఆపోనెంట్ పార్టీలని, నాయకుల్ని, మెయిన్ నాయకుల్ని వాళ్ళ పార్టీలో తెచ్చుకోవటం, సామధాన భేదండోపాయాల ద్వారా తమ పార్టీలో తెచ్చుకోవటం, వాళ్ళకి కీలక స్థానాలు అప్పగించడం, ఆ విధంగా ఆ పార్టీల మీద దాడి చేయటం. సో అదొక పద్ధతి. దాంతో పాటుగా వాళ్ళు ఆ కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనేటువంటి కుటుంబ పార్టీలు కానీ, జాతీయ పార్టీలు పిలువబడే అవినీతి కుటుంబ పార్టీలుగా పిలువబడతా ఉన్నాయి. సో బీజేపీకి సంబంధించి వచ్చినప్పుడు కుటుంబ పార్టీగా లేకుండానే కొద్దిగా ఉండొచ్చు, కానీ అదొక ఎజెండాగా, ఉద్యమంలాగా జరగదు. మిగతా ప్రాంతీయ పార్టీలు, ఇతర పార్టీలాగా కుటుంబ సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ అదొక ఎజెండా లాగా ఉండదు. ప్రాంతీయ పార్టీలో తండ్రి తర్వాత కొడుకే అనే పద్ధతి ఒకటి నడుస్తూ ఉంది కదా తెలుగు రాష్ట్రాల నుంచి భారతదేశ వ్యాప్తంగా. బీజేపీ పార్టీలో అది ఉండదు. దాంతో పాటుగా అవినీతి లేదా అంటే
అంత విచ్చలవిడితనం ఉండదు. అంత భయానకంగా ఉండదు. ప్రజలు భయపడిపోయేలాగా. అసలు అవినీతి వీళ్ళేమి శుద్ధపూసలేం గాదు బీజేపీ పరిపాలకులు. సో, అట్లాంటి పరిస్థితులుండవు. కొంత బెటర్‌మెంట్‌గా గుడిలో మెల్లచందంగా బీజేపీ పరిపాలన చేస్తా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇయాల దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడరు పార్టీ నాకేం చేసిందని ఆలోచిస్తా ఉన్నారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీకి నేనేం చేశాను అనేది ఆలోచిస్తా ఉన్నారు. వేరియేషన్ అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి క్యాడరు పార్టీ నాకేం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆలోచిస్తుంటే, బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ క్యాడరు పార్టీకి నేనేం చేశానని ఆలోచిస్తుంది. వేరియేషన్ అర్థమవుతా ఉంది. సో, ఈ విధంగా బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించడానికి 29 రాష్ట్రాల్లో ఇవాళ 21 రాష్ట్రాలకి ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి చాలా త్యాగాలున్నాయి. చాలా ఇది ఉన్నది అనేది చెప్తా ఉన్నాను, తెలియజేసుకుంటా ఉన్నాను. సహజంగానే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పద్ధతి ఉంటుంది. ఒక పార్టీని టార్గెట్ చేయటానికి, ఒక రాష్ట్రాన్ని టార్గెట్ చేయటానికి గత అద్వానీ, వాజ్పేయి తరం కాదిది. మోడీ, అమిత్ షా తరం ఇది. సో, ఖచ్చితంగా వాళ్ళు సామధాన భేద దండోపాయాలు ఏదో ఒకటి చేస్తారనేది వాళ్ళ కేడర్లో ఉన్నది. అమిత్ షా సాక్షాత్తు డిప్యూటీ ప్రధానమంత్రిలాగా ఉంటూ బూత్ కమిటీలతో కూర్చొని మీటింగ్లు పెట్టి మాట్లాడేస్తుంటాడు. సహజంగా ఇవాళ రేపు ఒక కార్పొరేటర్ అయితేనో, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయితేనో, ఒక ఎమ్మెల్యే అయితేనే అపాయింట్మెంట్ ఇవ్వడానికి కష్టం ఉంటుంది. వాళ్ళకి 24 గంటలు ఉంటుంది, వీళ్ళకి 24 గంటలు ఉంటుంది. సో, ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. దీన్ని ఎట్లా చేసుకొని ముందుకెళ్తున్నారు నేను దాని మీద. బీజేపీ ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం పోతా ఉంది. సో, హిందుత్వ ఒక్కదాంతోనే గెలిచిందా అంటే హిందుత్వ ఒక్కదాంతోనే అనుకుంటా ఉన్నారు చాలామంది. హిందుత్వతో పాటుగా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాలు తక్కువ ఉన్నాయి కాబట్టి, ఇదేం పెద్ద శుద్ధపూసల పార్టీ ఏం కాదు. ఇది గురిగింజల పార్టీ లాగానే అనిపిస్తుంది. కానీ వాటికంటే ఇది బెటర్మెంట్గా మనకి రాజకీయ యవనిక మీద మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ అంటే మతత్వ పార్టీ, బీజేపీ అంటే మతత్వ పార్టీ, బీజేపీ అంటే మతత్వ పార్టీ. సో, ఇది ఒక క్యాంపెయిన్ ఉంటుంది ప్రతిపక్షాల నుంచి, నాన్ ఎన్డీఏ కూటమి నుంచి, నాన్ బీజేపీ కూటమి నుంచి. అట్లా చెప్పాల్సి వస్తే ఇలా 21 రాష్ట్రాల్లో, 28కి 21 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ పరిపాలన ఉంది. ఎన్డీఏ కూటమి పరిపాలన ఉంది ఆంధ్రప్రదేశ్ సహా మన తెలుగు రాష్ట్రాల్లో. మరి బీజేపీ పాలిత, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో మత కల్లోలం ఏం జరగట్లేదు. మత కల్లోలం ఎక్కడ జరిగినట్లేదు. నిజంగా మత కల్లోలం జరిగితే ఈ పాటికి బీజేపీ కూడా టార్గెట్ అయ్యేది, ప్రజల ఆగ్రహానికి గురయ్యేది. 21 రాష్ట్రాలు అది వచ్చేది కాదు. ఈ పాటికి ఎక్కడికో మూలన పడేది. సో, పరిపాలనలోకి వచ్చేదాకా వాళ్ళు రాజకీయ ఎజెండాగా ఏ హడావుడి చేసినా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించి మంచిగానే చూసుకుంటున్నారనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు కూడా గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎంత టార్గెట్ చేసినా ముస్లిం పాలిత రాష్ట్రాల్లో 1-6 చెదురుమదురు సంఘటనలు జరగవచ్చు, మణిపూర్లో జరగవచ్చు. ఆ ముఖ్యమంత్రి చెప్తే వెళ్ళలేదంటే తీసి పడేశారు. డైరెక్ట్గా ఒకసారి చేస్తే దాని ఎఫెక్ట్ ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటే చెప్పి 1 సంవత్సరం 2 సంవత్సరాల టైం ఇచ్చారు. తీసి కొడితే పోయి మళ్ళీ గ్రాస్ లెవెల్లో పడ్డాడు మణిపూర్ ముఖ్యమంత్రి. ఆ రోజు మణిపూర్లో మానవహోమాలు జరిగేటప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అమిత్ షా, నరేంద్ర మోడీ చెప్పారు. హోంమంత్రి, ప్రధానమంత్రి చెప్పినా వెళ్ళలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దాన్ని అమలు చేయలేదు. గైడ్లైన్స్ ఇచ్చారు, దాన్ని అమలు చేయలేదు. ఇసిరి కొడితే భయపడ్డాడు. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అడ్రస్ లేడు. సో, అది కోసం ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ముందుకు పోవాలి అనేది క్యాడర్కి సంబంధించి కానీ, ఆ పార్టీ లీడర్లకు సంబంధించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనే భయం అయితే ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్నది. పార్టీ ఒక్కసారి నిర్ణయం చేసిన తర్వాత అడవులుగా వ్యవహరిస్తే తీసి పక్కన పడేస్తుంది. ఎల్కే అద్వానీ పక్కన కూర్చోబెట్టారు, వెంకయ్యనాయుడిని పక్కన కూర్చోబెట్టారు, ఇంకా మహామహుల్ని తీసి పక్కన కూర్చోబెట్టారు. ఆ పార్టీ పెట్టిన అధినాయకుడు ఎల్కే అద్వానీ 2 సీట్లని 70 సీట్లకి, 70 సీట్లని పార్లమెంట్లో అధికారంలోకి వచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఎల్కే అద్వానీని పక్కన కూర్చోబెట్టిన పార్టీ అది. నాగపూర్ ఆర్ఎస్ఎస్ అని చెప్పలేము. నాగపూర్ ఆర్ఎస్ఎస్ లాగా చాలా పార్టీలకి, చాలా ప్రజా సంఘాలు, చాలా విభాగాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. మా తెలంగాణలోనే పార్టీలకి విదేశీ నిధులు వస్తూ ఉంటుంటాయి. ఇతర దేశాల నుంచి, అన్నారాయ నుంచి డబ్బులు వస్తూ ఉంటుంటాయి. రాజకీయ పార్టీలకి రాష్ట్రాల నుంచి దేశ స్థాయిలో రావచ్చు. వాళ్ళు జాతి సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి పర్మిషన్లు, భూములు ఫ్రీగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ అవలోకనం చేసినప్పుడు మనం గమనించాలి, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు భారతదేశాన్ని 500 బహుళజాతి సంస్థలు కనుసనలు నడుస్తుందని, ప్రపంచం ఒక 4-5 వేల బహుళజాతి సంస్థల కనుసనలు నడుస్తుందని వింటా ఉన్నాం. సరే, ఇవన్నీ ఒక భాగం ఉంటే ఉండొచ్చు. అదే సర్వంతరయామిలాగా ఆవహించిందని మనం లేవు. అవి వన్ ఆఫ్ ద పార్ట్గా ప్రభావితం చేసేలాగా ఉండొచ్చు. కానీ ప్రజల తీర్పే ప్రధానంగా ఇక్కడ మనకి కనపడతా ఉండదు ఎన్నికలకు సంబంధించి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలు మామూలుగా ఉండవు. తమిళనాడే కాదు, శ్రీలంకతోనూ ఫ్రెండ్షిప్కి సంబంధించి
సరిగా హిందీ రానటువంటి సిపి రాధాకృష్ణన్ని ఉపరాష్ట్రపతి చేసి పడేసింది బీజేపీ. ఎందుకు చేసిందయ్యా? రాజకీయ వ్యూహాలుంటాయి. గుజరాత్‌కు సంబంధించి సోమనాథ్ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తామని చెప్పేసి. ఎందుకంటే అనేక విదేశీ దాడులు జరిగినా కూడా దానికి ఏమి జరగలేదు. సో, ఆ విధంగా అనేక విదేశీ దాడులు జరిగినాయి. విదేశీ రాజుల దాడులు. సో, ఆ విధంగా దాన్ని హిందుత్వానే కాకుండా ధ్వంసం చేయడానికి వచ్చినా కూడా బలోపేతంగా మేముంటామని చెప్పేసి అర్థమవుతా ఉన్నది. ఆ విధంగా ఉన్నది. తమిళనాడు మనం సామధాన భేద దండోపాయాలు రాజకీయాల్లో సహజం. వెస్ట్ బెంగాల్ అది చేశారు. పుదుచ్చేరి, అస్సాం వాళ్ళయే మళ్ళీ వచ్చినాయి. అంటే వాళ్ళ ఎన్డీఏ కూటమి. సో, వెస్ట్ బెంగాల్‌లో ఇండివిడ్యువల్‌గా వచ్చినటువంటి పరిస్థితిని సో, అరాచకాలు లెనిన్ విగ్రహం పడగొట్టడం స్వదేశీ, విదేశీ సిద్ధాంతాలు కాదు. ఇప్పుడు అట్లా చెప్తే మరి పెన్సిలిన్ ఎవరు కనుక్కున్నారు? కరోనా వ్యాక్సిన్ ఎవరు కనుక్కున్నారు? డీపీటీ ఎవరు కనుక్కున్నారు? బీసీజీ టీకాలు ఎవరు కనుక్కున్నారు? సో, విదేశీ, స్వదేశీ అని కాదు. అది ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది చాలా ప్రధానమైనది. ప్రజల అభివృద్ధికి సంబంధించి, ఆర్థిక మంత్రాలకు సంబంధించి సో, ఇన్నోవేషన్స్ కనుక్కొని దేశాభివృద్ధి జరగాల్సిందిలే గానీ, ఏదైనా మంచి ప్రపంచం నుంచి వచ్చేటువంటి మంచి అది సిద్ధాంతాలు గానీ, ఇన్నోవేషన్స్ గానీ మనం రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండాలి. సో, సెల్ ఫోన్ మనం ఏం కనుక్కోలేదు కదా! మనమే వాడుకుంటున్నాం కదా! ఇయాల రేపు సెల్ ఫోన్‌కి సంబంధించి. సో, లెన్స్ గానీ, రక్త మార్పిడి గానీ, ఇట్లా అనేక అంశాలు తీసుకున్నప్పుడు ఇయన్నీ మనకు కనిపిస్తా ఉన్నాయి. సో, అందుకోసం విదేశీ సిద్ధాంతం, స్వదేశీ సిద్ధాంతం అనేది ప్రజలకు సంబంధించిన సిద్ధాంతం ఏది? ప్రజలకు నష్టం చేసే సిద్ధాంతం ఏదనేదే ఇయాల మన ముందున్నటువంటిది. ఇక తమిళనాడు డీఎంకేకి సంబంధించి దోబూచులాట జరుగుతా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గా విజయ్ ప్రమాణ స్వీకారం చేశాడు. సో, ఇప్పటికే చెప్పినట్టుగా తమిళనాట ఏదైతే ఉన్నదో 107 సీట్లు, 108 అంటే విజయ్ 2 సార్లు పోటీ చేశాడు. ఏదైతే ఉన్నదో 107 ఉన్నది. సో, మ్యాజిక్ ఫిగర్‌కి చేరుకోలేదు. సో, అయితే ఇప్పుడు తమిళ తమిళగ వెట్రి కళగం 107 సీట్లు, కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, పీసీకే 2, ఐయుఎంఎల్ 2 మొత్తం 120 అయింది. సో, ఆ విధంగా తమిళనాడు రాజకీయాలు ఉన్నాయి. ద్రవిడ పార్టీలని మనం తీసేయలేం. 69% రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఉన్నాయి. సో, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ అనేది ఉండదు. జాతీయ గీతంలో ద్రవిడ ఉత్కల బంగ అని ఉంది. ఈ డైలాగులు బాగానే ఉంటాయి. ఈ డైలాగుల వల్ల జరిగేది ఏం లేదు. సో, సామాజిక న్యాయాన్ని అడుగుతున్నాం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం అడుగుతాను. ఆ వైపుకి అడుగులు పడాలి. బీజేపీ కపట నాటకాలు అందరికీ తెలుసు. సో, బీసీల రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్స్ ఏం చేస్తారో చెప్పి తీరాల్సిందే. సో, విజయ్ తల్లి హిందూ, తండ్రి క్రిస్టియన్ అని చెప్పేసి వినపడతా ఉంది. సో, ఇది పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ ఇలా రాత్రి తన సినిమాలలాగా అప్డేట్ అయ్యి పరిచయమైనవాడు కాదు. సో, చాలా కాలంగా గత 2 దశాబ్దాలుగా సోషల్ యాక్టివిటీ నిర్వర్తిస్తూ ఉన్నాడు. దాంతో పాటుగా 2 జోడెడ్లలో ఒక కోడిదూడలాగా వచ్చాడు. సో, ఆ పార్టీలో లాగానే విజయ్ కూడా కొన్ని ఇచ్చాడు. బస్ ఫ్రీ ఇస్తానన్నాడు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నాడు. రైతులకి, రైతు కూలీలకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమంతో పాటు రైతు కూలీలకు సంబంధించి 10,000 ఏమి వేస్తానన్నాడు. ఆటో డ్రైవర్లకు వేస్తానన్నాడు. ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తానన్నాడు. మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తానన్నాడు. పెన్షన్లు పెంచుతానన్నాడు. అటు రైతులకి, రైతు కూలీలకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, మహిళలకి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి స్కాలర్షిప్కి సంబంధించి చేస్తానన్నాడు. ఇట్లా అనేక పథకాలని, గ్యాస్ బండకు సంబంధించి ఏమో ఫ్రీగా ఇస్తానన్నాడు. ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో, ఆయన సంక్షేమ కార్యక్రమాలు, ద్రావిడ పార్టీల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, జన్జేడ్ ఉద్యమం, అలాంటి తరహా ఉద్యమం. దాంతో పాటు కులం లేదు, మతం లేదు అనడానికి లేదు. ఈ భారతదేశంలో 5-7 కులాలు ఉన్నాయి. ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీ చేసింది. సో, సామాజిక న్యాయం అవసరం. అందుకోసమే తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం భూ పంపిణీ, సామాజిక న్యాయం అనేది మన ముందు ఉండనే ఉన్నది. సో, ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, రాహుల్ గాంధీ కేరళది తొందరగా ఫైనల్ చేస్తారని, కేరళ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్, డిఎంకే తమిళనాడుకి సంబంధించినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎన్డీఏ కూటమిలో పోతారని టీవీకే 5 వాలంటీర్గా మద్దతు ఇచ్చారు. 107, 5, 112కి వచ్చింది. 112కి వచ్చినప్పుడు ఇక దగ్గర పడ్డారు కాబట్టి సిపిఐ, సిపిఎం 2, బీసీకే పార్టీ, ఇంకా టీయూఎంఎల్ సమ్ పార్టీలు మొత్తం 120కి వచ్చింది. సో, ఏదేమైనా బహుజనులకు సంబంధించి అందరినీ మంచిగా చూసుకుంటూ జయలలిత అక్క బ్రాహ్మణ అయినా కూడా 69% రిజర్వేషన్కి పివి నరసింహ దగ్గర కూర్చొని ఫైల్ పట్టుకొని కూర్చొని చేసుకుని వచ్చింది. ఆ విధంగా పరిస్థితుంది. మరి అన్నాడీఎంకే పార్టీ జయలలిత అక్క, కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, పివి నరసింహ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ. సో, ఇద్దరు కూడా బ్రాహ్మణ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఆ పార్టీలు కూడా అన్నాడీఎంకే ద్రవిడ పార్టీ అయినా,
కాంగ్రెస్ పార్టీ అగ్రకుల పార్టీ అని 42% రిజర్వేషన్స్ దగ్గర తిడతా ఉంటారు బీసీలు. సో, రిజర్వేషన్స్ దగ్గరకొచ్చినప్పుడు పివి నరసింహరావు కూడా చేశాడు. సామాజిక న్యాయం అవసరం అనేది మేధావులకు తెలుసు. మేధావులకు తెలియకపోవచ్చు, మేధావులు అవినీతి పరులకి. కానీ మేధావులకు తెలుసు, ఎమ్మటే ఇచ్చేశాడు. సో, ఇది దేశంలో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. పెద్దలారా, మిత్రులారా, సో, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలున్నాయి. అదేవిధంగా కొన్ని పెండింగ్‌గా ఉన్నటువంటి ఖమ్మం, హైదరాబాద్ లాంటి కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలున్నాయి. సో, వీళ్ళంతా గుడులు, గోపురాల చుట్టూ తిరుగుతా ఉన్నారు. గుడులు, గోపురాలు, చర్చిలు వీటెమ్మట తిరుగుతా ఉన్నారు. చర్చిలు, మసీదుల దగ్గరికి పోయి ఆదివారం చర్చిలు దగ్గరికి వెళ్లి కలుస్తా ఉన్నారు. మసీదులు ప్రేయర్ అయిన తర్వాత బయట కలుస్తా ఉన్నారు. పూజలు, పునస్కారాలు, వ్రతాలు ఇయన్నీ జాతరలకు సంబంధించి వీళ్ళు భుజానేసుకొని చేసి హడావుడి చేస్తా ఉన్నారు. ఆ పేరుతోని కమర్షియల్ అన్నదానాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అన్నదానం చేస్తే దీన్ని ఆశించకుండా అన్నదానం చేయాలి. కానీ వీళ్ళు రాజకీయ ఉద్దేశాలతోని గ్రామ దేవతలను అడ్డం పెట్టుకొని, లేకపోతే దేవుళ్ళని అడ్డం పెట్టుకొని చేస్తా ఉన్నారు. దేవుళ్ళకి అన్నీ తెలుసనే భావిస్తా ఉన్నాను. దేవుళ్ళకి తెలుసని భావిస్తా ఉన్నాను. సో, దేవుడే చూసుకుంటారని కూడా అనుకుందాం. వాళ్ళు దేవుళ్ళని అడ్డం పెట్టుకొని చేసేటువంటి కుటిలత్వానికి. సో, ప్రధానంగా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, కబ్జాదారులకి టికెట్లు ఇవ్వద్దు. అదేవిధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇదిగా ఉంది. ఈ సంవత్సరం సరే యుద్ధం హడావుడి లేకపోయినా ఎఫెక్ట్ అయితే ఉన్నట్టుగా ఉన్నది. ఆయిల్, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి, గ్యాసు, పెట్రోల్, ఇంధన వనరులకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దేశం పాలసీ కాబట్టి, నేషనల్ పాలసీ కాబట్టి, నేను పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకుంటావు అన్నట్టుగా ఉద్దాగలు ఇరాన్, అమెరికా మీద డిపెండ్ కాకుండా ఇతర ఆయిల్ కంట్రీస్ ఉన్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికితీసి మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. దాంతో పాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం ఎగుమతి చేసే దగ్గర యుద్ధాలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆడే కాకపోతే ఇంకోటి దగ్గరికి ఎక్స్పోర్ట్ చేయాలి. మనం దిగుమతి చేసుకునే వస్తువులు మళ్ళీ యుద్ధాలు వస్తే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ దేశాలే కాకుండా ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే అవకాశం ఉంటే చేయటం. ఒకవైపు మన ఎగుమతుల రంగాలను స్ట్రెంథెన్ చేసి మన దేశ రైతులకి, వ్యాపారస్తులకి, ప్రజలకి ఉపయోగం కలిగించడం. మనం దిగుమతి చేసుకునే వాటికి సంబంధించి ఇబ్బంది కలిగినప్పుడు వీడు కాకపోతే ఇంకొకడు చేసుకొని దేశ ప్రయోజనాలు, అదేమీ స్వార్థ ప్రయోజనం కాదు, దేశ ప్రయోజనాల కోసం ఆ విధంగా వెళ్ళటం అది నీతే, రాజనీతే. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎల్‌నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నది. పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండటం, వర్షాభావాలు ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. గట్టి వర్షాలు కురిసి చెరువులు, కుంటలు ఇప్పటికే రైతులకి గిట్టుబాటు ధరలకు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకి కూలీలకు పని లేకపోతే 100కి 65% ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి జాతీయ ఆదాయంలో కలిగినటువంటి వ్యవసాయ రంగాన్ని ఇదైతే ప్రభుత్వాలు అలర్ట్ కావాలి. కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు లేకుండా, ఎరువులు, పురుగు మందులు కల్తీ కాకుండా వాటిని నడిపించాలి. నీటి వనరులకు సంబంధించి బోర్లు, ఫ్రీ కరెంటు, ఇంకితర సోలార్ కరెంట్ల వైపు ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాలి. సో, ఒకవేళ రాక అట్లాంటి సమస్యలు ఏమైనా వస్తే సోలార్ కరెంట్‌ని ప్రమోట్ చేయటం వల్ల సబ్సిడీ ఇవ్వాలి. సోలార్ కరెంట్‌ని రైతులకి ప్రమోట్ చేయటం ద్వారా వాడు 365 రోజులు ఆ రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉండదు. కూరగాయల దగ్గర నుంచి ఏదైనా పండించుకుంటాడు. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా స్ట్రెంథెన్ చేయాలి. ఎందుకంటే వ్యవసాయ రంగం ఇబ్బందించినప్పుడు ఇప్పుడు పాడి పరిశ్రమలు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, అదేవిధంగా వర్షాలతో పెద్దగా సంబంధం ఉండదు. బోరు బావుల మీద నడుస్తుంటాయి. పండ్లు, ఫలాలకు సంబంధించింది, కొబ్బరి తోటలకు సంబంధించి, నిమ్మ తోటలు, పండ్లు, ఫలాల వ్యాపారాలకు సంబంధించి. సో, వాటికి సంబంధించి అది పరిస్థితి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో, దాంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు ఇప్పటికే పాడి పరిశ్రమ చెప్పాం. అదేవిధంగా చికెన్ ఇండస్ట్రీ, కోళ్ళ ఫారాలకు సంబంధించి, కోడిగుడ్లకు సంబంధించి అది వ్యవసాయ రంగానికి సంబంధం ఉన్న, సంబంధం లేక అనుబంధ రంగం కాబట్టి వాటిని స్ట్రెంథెన్ చేయాలి. గొర్రెల, మేకల పెంపకం సంబంధించి పంటలతో సంబంధం లేదు. చెరువు ఎక్కడ ఉన్నా మేపుకొని రావచ్చు. మాంస ఎగుమతులు, దిగుమతులకు సంబంధించింది, మాంస ఎక్స్‌పోర్ట్ సంబంధించి. దాంతో పాటుగా మత్స్య పరిశ్రమను కూడా స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సముద్రం, నదులు, చెరువులు, కుంటలు ఉన్నటువంటి చోట్ల వాటిని స్ట్రెంథెన్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. చాలా చెరువులు 2, 3 ఏళ్ళు వర్షాలు రాకపోయినా ఎండిపోవు. అట్లా కొన్ని చెరువులను వాటిని బలోపేతం చేసుకొని చేపల పరిశ్రమను కూడా స్ట్రెంథెన్ చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఉపాధి పనులకు సంబంధించి కరువు ఏమైనా వస్తుందేమో, ఉపాధి పనులకు సంబంధించి 100 రోజుల పని విధానం, ఒకవేళ ఎల్‌నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటే ఆ విధంగా ఆలోచన చేయాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో, పెన్షన్ల వాటికి సంబంధించి ఇవ్వటం, రేషన్ కార్డులు ఇవ్వటం, ప్రజలకు సంబంధించి రైస్ కూడా పెంచి ఇవ్వాల్సి వస్తే, కరువు వస్తే ఇవ్వాల్సి వస్తే ఇవ్వటం, ఆ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, ఇది తెలంగాణ, భారతదేశానికి సంబంధించిన పరిస్థితిని తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలారా, మిత్రులారా.